హాయ్ ఎవ్రీబడి, ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న సినారియో. ఈ ఫ్లైట్లో మేము ఒక కొత్త కంట్రీకి విజిట్ అవుతున్నాము. మా ట్రిప్ వచ్చేసి 6 days 5 nights 1 lakh బడ్జెట్లో ప్రిపేర్ చేశాను. దీంట్లో 10 ప్లేసెస్ని విజిట్ చేస్తాము, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఈ ట్రిప్ కన్నా 2 రోజుల ముందు నా ఫోన్ పోయింది లక్కీ ఎందుకంటున్నానంటే మా బ్రదర్ నాకు కొత్త ఫోన్ ఇప్పించాడు. అది వచ్చేసి శాంసంగ్ S24 Ultra 1,20,000. ఆ ఫోన్తోనే ఈ మొత్తం ట్రిప్లో వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసాను. చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ ట్రిప్ వచ్చేసి మా బ్రదర్స్కి ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఈ ట్రిప్ని నేను 2 months బిఫోర్ నుంచే ప్లాన్ చేశాను. వితౌట్ ఎనీ ప్యాకేజ్ లేకుండా ఐటినరీస్ బడ్జెట్ అంతా స్వయంగా మేమే చేసుకొని ఈ ట్రిప్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఇక ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే మామూలుగా ఉండదు. షాపింగ్ గీపింగ్ టాప్ టు బాటమ్ మొత్తం ఇంటర్నేషనల్ ఉంటుంది. హెయిర్ కట్ నుంచి మొత్తం డ్రెస్సింగ్ వరకు మొత్తం చేంజ్ అయిపోతుంది. నా హెయిర్ స్టైల్ చూసి బ్యాక్గ్రౌండ్ ఫోటో చూడంగానే మీకు ఇప్పటికీ అర్థమైపోయింది వచ్చి మా ఇంటర్నేషనల్ ట్రిప్ ఏదనేది. Habibi, come to Dubai. ఈ వీడియో రూపంలో నేను మా హ్యాపీనెస్ని సేవ్ చేసుకుంటూ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము ఎక్కడెక్కడ విజిట్ అయ్యామో డీటెయిల్గా ఈ వీడియోలో మొత్తం నేను చూపించబోతున్నాను. ఈ ట్రిప్లో నేను మా తమ్ముడే కాకుండా నాతో పాటు మా 2 ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నాం కాబట్టి మేమందరము 4 members ప్లాన్ చేసుకొని ఈ ట్రిప్ని ఎక్స్ప్లోర్ చేసాము. మా ట్రిప్లో భాగంగా ఫస్ట్ డే మా జర్నీ డే. మేము 1:30కి హైదరాబాద్ నుంచి బయలుదేరాము. డైరెక్ట్ దుబాయ్ ఫ్లైట్ ఉండే మాకు పర్ హెడ్ వచ్చేసి రౌండ్ ట్రిప్ 27,000 అయింది, ఇంక్లూడింగ్ లంచ్. ఈ 4 hours ట్రిప్లో చాలా మజా వచ్చింది మాకు. లంచ్ స్నాక్స్ ఉండే, ఆ స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ అరౌండ్ 5 o'clockకి మేము దుబాయ్ రీచ్ అయ్యాము. తర్వాత మేము అక్కడ నుంచి మా హోటల్ తర్వాత కొన్ని ప్లేసెస్ విజిట్ చేసాము. అవన్నీ విత్ డీటెయిల్గా ఎక్స్పెండిచర్తో పాటు మీకు చూపిస్తాను. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది హైదరాబాద్లో చేసుకొని దుబాయ్కి వెళ్ళడమే బెస్ట్. అక్కడికి వెళ్ళి చేసుకుందామంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసామంటే చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది మనకు. మేమైతే ఆఫ్టర్ అన్ని బుకింగ్ అయినాక ఒక 3,000 dirhamsని క్యారీ చేసాము దుబాయ్కి. ఒక చిన్న జోక్ చెప్తాడు. ఫ్లైట్ ఎక్కినప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదా, ఎంత ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కినా కూడా హైదరాబాద్ అంటే ఏదో వచ్చాలా. Habibi, come to Dubai. 3.5 hours దుబాయ్ రీచ్ అయ్యాము. పైకెంచి వ్యూ చూడండి, మొత్తం ఎడారి, ఎక్కడ కూడా బ్లూ కలర్ వాటర్ అనేది కనిపించదు. ఎప్పుడైతే ఫ్లైట్ దుబాయ్కి రీచ్ అయిందో మేము కూడా హబీబీ కమ్ టు దుబాయ్ అని ఊరికే రిపీటెడ్గా అంటూ వచ్చి రాని అరబిక్ భాష మాట్లాడుతూ ఫుల్ నవ్వుకున్నాము. అక్కడ ఒక ఫ్రెండ్ కూడా పరిచయం అయ్యాడు నా పక్కన కూర్చొని. వాడు కూడా చాలా ఎంజాయ్ చేసిండు మా మాటలని. దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి మా హోటల్కి క్యాబ్ బుక్ చేసుకున్నాము ఊబర్లో. మేము ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే క్యాబ్స్ అనేది చాలా కాస్ట్లీ. మనకి మీటర్ అనేది 21 dirham నుంచి AED నుంచి స్టార్ట్ అవుతుంది. సో క్యాబ్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా వాటర్. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఊబర్లో మనం క్యాబ్స్ బుక్ చేసినప్పుడు మంచి లగ్జరీ కార్స్ని ఎక్కి దుబాయ్ సిటీ వ్యూని బాగా ఎక్స్పీరియన్స్ కావచ్చు. మేమైతే ఊబర్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకొని మంచి కార్లు ఎక్కాము. బెంజ్ ఎక్కాము, టెస్లా ఎక్కాము, హమ్మర్ ఎక్కాము, GMC ఎక్కాము, ల్యాండ్ క్రూజర్ ఎక్కాము. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసి ఆ మంచి లగ్జరీ కార్లలో
సిటీ వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మేము మెట్రో కూడా యూజ్ చేసాము, కానీ కొంచెం తక్కువ, ఎందుకంటే మేము 4 మెంబర్స్ ఉన్నాము. షేరింగ్లో మాకు మెట్రో కన్నా ఈ కార్లదే ట్రాన్స్పోర్టేషన్ తక్కువగా అనిపించింది. ఇంకా వితిన్ 30 మినిట్స్లో మేము ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి రీచ్ అయ్యాము. మా హోటల్ వచ్చేసి బర్దుబాయ్లో పనారామా. నేను ఈ హోటల్ని 2 మంత్స్ బిఫోరే బుక్ చేశాను. అప్పుడు నాకు చాలా తక్కువలో వచ్చింది, 47,500లో వచ్చింది. పర్ హెడ్ వచ్చేసి 11,500, 6 days 5 nights. సో నా టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి నేను మొత్తం 45,800లో వీసా, ట్రాన్స్పోర్టేషన్, హోటల్, ఇన్సూరెన్స్ నలుగురికి బుక్ చేశాను. ఇంకా 10 యాక్టివిటీస్ 36,000లో బుక్ చేశాను. మొత్తం టోటల్ అరౌండ్ వచ్చేసి 80,000లో మా బుకింగ్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇంకా మేము ఒక 30 dirhams కరెన్సీని క్యారీ చేసాము. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ బాటిల్ 5 dirhams అండి, అంటే మన ఇండియన్ కరెన్సీలో 115 రూపీస్. సో చాలా కేర్ఫుల్గా మనం వాటర్ని యూజ్ చేయాల్సింది ఉంటుంది. హోటల్లో కాసేపు ఫ్రెష్ అప్ అయినాక అక్కడున్న మా ఫ్రెండ్స్ని కలిసాము. మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో దుబాయ్లో పనిచేస్తున్నారు. వాళ్ళతో కలిసి వాళ్ళ కార్లో షరఫ్ డీజే నుంచి ఆల్ సఫర్ అనే ఒక ప్లేస్కి వెళ్ళాము బోటింగ్కి. ఇక్కడ వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉంటుంది. ఇక్కడ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్ అండి, ఒక నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ డే నుంచే మేము ప్రతి నిమిషం సూపర్గా ఎంజాయ్ చేసాము. మేము పెట్టిన డబ్బుల్ని డబుల్గా ఎంజాయ్ చేసామనే ఒక ఎక్స్పీరియన్స్ని మేము ఇక్కడ గెయిన్ చేసాము. నేను మా ఫ్రెండ్స్తో విన్నది ఏంటంటే, ఇది ఒక ఆల్ సఫర్ మెరైన్ అనేది ఓషన్ నుంచి ఒక లేక్ని క్రియేట్ చేశారు బోటింగ్ కోసం, ట్రాన్స్పోర్టేషన్. అక్కడ ఉన్న బోటింగ్ అయితే సూపర్గా ఉంటుంది. దాంట్లో ఇమ్యూనిటీస్, ఫుడ్, ఇంకా వాళ్ళ లోకల్ ట్రెడిషనల్ డాన్సింగ్, ఇవన్నీ ప్రోగ్రామ్ అంటే ఒక ప్యాకేజ్గా ఇస్తారు. మనకి పర్ హెడ్ 50 dirhams తీసుకున్నారు. మాకు 4 members, అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి 7 membersకి మేము అరౌండ్ 350 dirhams పే చేసాము. మేము అక్కడికి వెళ్ళి క్రూజ్ బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకుని అక్కడ డెస్టినేషన్ రీచ్ అయినాక 1/2 hourకి క్రూజ్ వచ్చింది. మేము అందరం ఎక్కాము. ఇంకో ఈయన సాయి అన్న వైట్ డ్రెస్ వేసుకున్న ఈయనే నాకు మొత్తం దుబాయ్ ట్రిప్కి మ్యాక్సిమం హెల్ప్ చేసింది. క్రూజ్ వైపు బయలుదేరుతున్నప్పుడు మా ఎక్సైట్మెంట్కి అంతే లేకుండే, సూపర్ ఉండే. అక్కడ లైటింగ్ కానీ, ఆ బోట్ కానీ, ఇంకోటి ఆ పైన కూర్చున్నప్పుడు ప్లెజెంట్ ఉండే. నవంబర్లో ప్లాన్ చేసాం కాబట్టి వెదర్ కూడా చాలా కూల్గా ఉండే. మొత్తం లైటింగ్తోని, ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ జబర్దస్త్ ఉండే. ఆఫ్టర్ 10 minutes బోట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ బోట్ ఆ లేక్లో నుంచి పోతున్నప్పుడు చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డింగ్ లైటింగ్స్ కానీ, ఇంకా ఫ్లైఓవర్ల కిందికి నుంచి పాస్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్న ఫుడ్ అరేంజ్మెంట్స్, అక్కడ ఉన్న క్రౌడ్, ఇంకా అక్కడ ఉన్న సిటీస్ని కొంచెం జూమ్ చేసి చూసినప్పుడు లైటింగ్తోనే అమేజింగ్గా ఉండే. ఇక్కడ సాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, తీరం తీస్తారంట వినయ్. అలా బోట్లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు 1/2 hour తర్వాత మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్లో మనకి లోకల్ అరేబియన్ ఫుడ్, ఇండియన్ ఫుడ్, ఇంకా కాంటినెంటల్ ఫుడ్ కూడా ఉంటాయి. ఇంకా అన్లిమిటెడ్ బెవరేజెస్ కూడా ఉంటాయి. ఫుడ్ మాత్రం మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. మేము ఇచ్చిన 50 dirhams ఇండియన్ కరెన్సీలో 1000 rupees. ఆ 1000 rupeesలో బోటింగ్, మ్యూజిక్, ఫుడ్, అన్లిమిటెడ్ బెవరేజెస్ ఇవన్నీ వచ్చినందుకు మాకు వర్త్ఫుల్లే అనిపించింది. ఆ డిన్నర్ సమయంలో మనకి ఎంటర్టైన్మెంట్ షోస్ అనేది కూడా స్టార్ట్ అవుతాయి. అక్కడ ఉన్న లోకల్ అరేబియన్ డాన్సెస్ కానీ, ఇంకా ఫైర్ షో కానీ మనకి చూపిస్తారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి.
ఇక్కడ చూడండి, ఆ డ్యాన్స్ పర్ఫామ్ చేసిన వాడు వన్ ఫ్రాగ్ని ఒక అమ్మాయికి ఇచ్చి తిరగమని చెప్తాడు. వాడు ఎంత కష్టపడతాడో వేరే వాళ్ళకి కూడా చూపించాలని చెప్పి ఆ ఫ్రాగ్ ఇచ్చి తిరగమంటాడు. ఆ తిరగలేక కింద పడిపోతుంటుంది. ఈ క్రూజ్ ప్యాకేజ్ అనేది 2.5 hours అండి. దీంట్లో ఫుడ్, మనకి మ్యూజిక్, షోస్ అన్నీ అయిన తర్వాత అట్ లాస్ట్కి ఎప్పుడైతే రిటర్న్ వస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేస్తారు, మీకేమైనా పాట పెట్టి డ్యాన్స్ ఆడుకోవాలి అంటే ఆడండి అని చెప్పి వాళ్ళు మనకి ఒక మ్యూజిక్ అరేంజ్ చేస్తారు. సో మేము కూడా హైదరాబాద్ ఇజా మజాకా అని చెప్పేసి మాకు ఇష్టమైన ఒక పాటని రిక్వెస్ట్ పెట్టుకొని ఇంకా డ్యాన్స్ ఆడడం స్టార్ట్ చేసాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. DJ Shabir. క్రూజ్లో కానా పీనా నాచిన తర్వాత మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ వెహికల్లో రిటర్న్ అవుతున్నప్పుడు దుబాయ్ రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నారు. ఒక్క పోలీసు లేరు, ప్రతి ఒక్కడు రూల్స్ ఫాలో అవుతున్నారు అక్కడ. ఇంకొకటి వచ్చేసి మనం నైట్లో ఒక 3 o'clock కూడా మా హైదరాబాద్లో ఎలా అయితే తిరిగామో మేము అట్లా దుబాయ్లో కూడా తిరిగాము. నైట్ వ్యూ కూడా చాలా బాగుండే, లైటింగ్తోని ఎవ్రీథింగ్ చాలా ప్లెజెంట్గా ఉండే. మేము హోటల్కి 3 o'clockకి రీచ్ అయినప్పటికీ మా ఎంజాయ్మెంట్కి ఎండ్ కాలేదు. ఎందుకంటే మేము ఎప్పుడైతే హోటల్ మెయిన్ గేట్లో ఎంటర్ అయినప్పుడు అక్కడ ఒక పబ్ ఉండే. మా హోటల్లోనే డోర్ ఓపెన్ చేసినప్పుడు పబ్ మ్యూజిక్, డీజే సాంగ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ పబ్కి వెళ్ళి డ్యాన్స్ ఆడి మేము అరౌండ్ 4 o'clock 4:30కి మా రూమ్కి వెళ్ళాము. ఫస్ట్ డే మా గ్రూప్లో ఇంత ఎంజాయ్ చేసామని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఒక వండర్ఫుల్ మూమెంట్ మాకు. ఫస్ట్ డే మా ట్రిప్లో ఈ దుబాయ్ ట్రిప్ అనేది మాకు ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఫస్ట్ డే ఆన్వర్డ్స్ లాస్ట్ డే వరకు మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. అంటే ప్రతి ఒక్క రోజు మేము అన్ని టెన్షన్లు మర్చిపోయి జాలీగా హ్యాపీగా ప్రతి ఒక్క మూమెంట్ మేము పెట్టిన రూపాయిని కూడా ఎంజాయ్ చేసాము. ముందు వచ్చే వీడియోలలో మేము ఏమే ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసాము, ఎంత ఎంజాయ్ చేసామో మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్.